తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు హోంమంత్రి అనిత. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులకు దర్శనం ఉండదనే విషయాన్ని భక్తులు గమనించాలి అంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి రాబోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే వైకుంఠ ఏకాదశికి గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు, ఎలా భక్తులకి ఒక భరోసా ఇవ్వబోతున్నారు, మనతో మాట్లాడడానికి హోంమంత్రి అనిత గారు ఉన్నారు. ఆమెను అడిగి ఎలాంటి చర్యలు తీసుకోబోతారని చెప్పి తెలుసుకుంటాం. మేడం చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశికి మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వచ్చే భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు అందించాలి. అదేవిధంగా వాళ్ళకు అనుకున్నట్టుగా దర్శనాలు కూడా వాళ్ళ సంతృప్తికరంగా చేయాలనే ఉద్దేశంతో అయితే మనకి 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు మనకి కొంచెం క్రూషియల్. ఆ తర్వాత ఇంచుమించుగా 10 రోజుల పాటు అంటే అప్ టు 8వ తారీఖు వరకు కూడా భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా టీటీడీ వాళ్ళు కూడా దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఒక విషయంలో క్లారిటీ ఇకపోతే 30, 31, 3 రోజులు కొంచెం తిరుమలలో, అంటే గతంలో తిరుపతిలో జరిగింది, ఈ 3 రోజులు తిరుమలలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఒక చిన్న విషయం మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను మేడం, మీరు చెప్పాల్సిన వాళ్ళకైనా చెప్పండి. కనీసం మీ కన్సర్న్ కాకపోయినా కూడా టోకన్ చూపిస్తేనే ఆ 3 రోజులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి పంపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టోకన్లు ఇచ్చేశారు కాబట్టి వచ్చే వాళ్ళకి ఆ విషయం తెలియదు. లక్షలాది మంది తిరుమలలో క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం ఉందేమో అని భ్రమతో వచ్చే అవకాశం ఉంది. అక్కడ లేదంటే అక్కడ మళ్ళీ గొడవలు చేస్తారు. అక్కడేమో దర్శనానికి టోకన్ ఉన్న వాళ్ళు వెళ్తుంటారు, అక్కడ టోకన్ వెళ్లే వాళ్ళు లోపలికి పోలేరు, వీళ్ళు పోలేరు, గొడవ జరిగి గందరగోళం జరిగే ప్రమాదం అనేది ఉంది అనేటువంటి ఆలోచన. ఒకటే సార్, ప్లీజ్ దయచేసి ఇక్కడ మాకు అదేవిధంగా టీటీడీ వాళ్ళకి అందరికీ కూడా మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది భక్తులకి ఇంతకుముందు ఇదే రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత దగ్గర 23 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానిలోని దగ్గర 2 లక్షల మంది వరకు కూడా ఈ 3 రోజులకి సంబంధించి ఈ డిపో ద్వారా వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏం జరిగేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి టోకెన్స్ తీసుకునేవారు, టోకెన్స్ ఉన్న వాళ్ళు కొండ మీదకి వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిటింగ్ లేకుండా ముందుగానే ఈ డిపో ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళింది. వాళ్ళకి 1+3 అంటే వాళ్ళ కుటుంబాన్ని అంతటికీ కూడా టోకెన్స్ అన్నవి ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి టీటీడీ ఈఓ గారు, అదేవిధంగా డిప్యూటీ ఈఓ గారు, చైర్మన్ గారు ఒక ప్రాపర్ వేలోనే వాళ్ళందరికీ కూడా ప్రచారం చేశారు అని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మేమందరం కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా అదైతే జరిగింది. సో ఇప్పుడు గతంలో ఏమయ్యేదంటే మేడం, ఇక్కడ ఇచ్చేవాళ్ళు క్యూ కాంప్లెక్స్లోనూ ఆలోచించేవారు, ఇక్కడ కొంత కోటా ఉండేది, తిరుమలకు వెళ్ళి 2-3 రోజులు కూడా వెయిటింగ్లో ఉండి పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ 3 రోజులు క్యూ కాంప్లెక్స్ పూర్తిగా ఉండదు. ఎందుకంటే ఆ మొత్తం 60-70 వేల రోజువారీ దర్శనం మొత్తమే ఇచ్చేసారు ఆన్లైన్లో. 3 రోజులు క్యూ కాంప్లెక్స్ ద్వారా వెయిట్ చేసి పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఆ విషయం జనాలకి తెలియడం లేదు. విషయం ఏంటంటే చాలా క్లియర్గా టీటీడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి మేము కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాము టీటీడీ వాళ్ళకి. వాళ్ళ తాలూకా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎంతమంది భక్తులను ఎలా చేయగలరు, ఆ విషయాలన్నింటినీ కూడా పబ్లిక్కి చెప్పమని మేము కూడా చెప్తాము. అది మొత్తంగా మనం చూస్తున్నాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి దర్శనం ఆ రోజు లోపల క్యూ కాంప్లెక్స్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తిరుమలకు వచ్చేవాళ్ళు టోకన్ ఉంటేనే తిరుమలలో దర్శనం ఉంటుంది, టోకన్ లేకపోతే క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించరు. కాబట్టి దర్శనం అనేది జరగదు. అయితే ప్రజలు అర్థం చేసుకుని రావాల్సిన, దీన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో దినేష్, ఏబీ రామజ్యోతి,